హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటేనే అదొక పండుగ. అందులోనూ కల్కి తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా. మన డార్లింగ్ని స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేశారు. ఫైనల్గా ఈ సంక్రాంతికి ది రాజా సాహబ్తో థియేటర్లలో దిగిపోయాడు మన రెబల్ స్టార్. మరి హారర్ కామెడీ అంటూ దర్శకుడు మారుతి చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయిందా? మన డార్లింగ్ సంక్రాంతి విన్నర్గా నిలిచారా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్, బిగ్గెస్ట్ ఎసెట్ ఏదైనా ఉందంటే అది మన ప్రభాస్ మాత్రమే ఫ్రెండ్స్. నిజంగా చాలా ఏళ్ల తర్వాత ఆ వింటేజ్ ప్రభాస్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోవడం ఖాయం. సీరియస్ యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ఆడియన్స్కి ఇందులో ప్రభాస్ కామెడీ టైమింగ్, ఆ వెటకారం, ఆ క్యూట్ లుక్స్ ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. నాన్నమ్మ కోసం ఎంతకైనా తెగించే మనవడిగా ప్రభాస్ నటన, డైలాగ్ డెలివరీ అదుర్సనిపించేలా ఉంది. ఇక విలన్గా సంజయ్ దత్, సెంటిమెంట్ పండించడంలో జరీనా వహేబ్ వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఆ జమీందారిని ఎంట్రీ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలాగే ఆ మొసలి ఫైట్ సీన్ కూడా ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే కథ మరియు స్క్రీన్ ప్లే దగ్గరే ఫ్రెండ్స్. డైరెక్టర్ మారుతి ఎంచుకున్న పాయింట్లో పెద్దగా కొత్తదనం ఏం లేదు. డబ్బు పిచ్చి ఉన్న ఒక వ్యక్తి, ఆస్తి కోసం చేసే కుట్రలు, ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూసేశాం. పోనీ కథ పాతదే అయినా టేకింగ్ కొత్తగా ఉందా అంటే అదీ లేదు. సినిమా స్టార్టింగ్ బాగా ఉన్నా హీరో ఎంట్రీ తర్వాత కథ అక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో చాలా చోట్ల ల్యాగ్ క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా రన్ టైమే ఏకంగా 3 గంటల 10 నిమిషాలుండటం పెద్ద మైనస్. ఇంతసేపు ఆడియన్స్ని కూర్చోబెట్టాలంటే కథలో ఆ రేంజ్ గ్రిప్ ఉండాలి. అది ఇక్కడ మిస్ అయింది. ఇక హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ధి కుమార్ వీళ్లు కేవలం గ్లామర్ కోసమే ఉన్నట్టనిపిస్తుంది తప్ప కథలో వీళ్ళకి పెద్ద స్కోప్ లేదు. ఇక రాజాసాహబ్ టీజర్ అప్పుడు గ్రాఫిక్స్ మీద ట్రోల్స్ వచ్చాయి కదా. సినిమాలో కూడా కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సత్య, వెన్నెల కిషోర్ లాంటి కమీడియన్స్ ఉన్నా ఆశించిన స్థాయిలో నవ్వులు పూయించలేకపోయారు. ఫైనల్గా చెప్పాలంటే ది రాజా సాహబ్ అనేది పక్కా ప్రభాస్ వన్ మ్యాన్ షో. మీరు కేవలం ఆ వింటేజ్ ప్రభాస్ని, ఆ డార్లింగ్ స్వాగ్ని చూడాలనుకుంటే ఈ సినిమా మీకు నచ్చేస్తుంది. కానీ ఒక గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్ కావాలి, స్ట్రాంగ్ స్టోరీ ఉండాలి అనుకుంటే మాత్రం కాస్త నిరాశ కలగచ్చు. మారుతి ప్రభాస్ని చూపించిన విధానం బాగున్నా కథనం మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. మరి మీలో ఈ సినిమా చూసిన వాళ్లుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.